హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆదిత్యలో కట్టలు తెంచుకున్న కోపాన్ని చూసి శకుంతలకు కూడా చాలా భయంగా అనిపిస్తుంది. ఏంటాదిత్య, ఎప్పుడు లేనిది కోపం, మమ్మల్ని భయపెడుతున్నావా అంటుంది. అమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆదిత్య. శకుంతల వెనక్కి తిరిగి చూసేసరికి వచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఆనందంగా కాఫీ కప్పుతో వచ్చిన అలేఖ్య ఆదిత్య చేష్టలకు బెదిరిపోయి నీళ్లు తిరిగిన కళ్ళతో గుమ్మం చాటు నుంచుని లోపలికి చూస్తుండడం చూసి మనసులో బాధపడి అలేఖ్యను దగ్గరకు తీసుకుని కిందకు వెళుతూ, నువ్వేం భయపడకు అలేఖ్య, ఆ సాక్షి గుర్తొచ్చినప్పుడల్లా పిచ్చి పట్టిన వాడిలా అలాగే ప్రవర్తిస్తాడు, తర్వాత కాసేపటికి మామూలు మనిషి అయిపోతాడు అని సర్ది చెబుతుంది. శకుంతల మాటలకు అలేఖ్య మనసులో దుఃఖం కాస్త కుదుట పడుతుంది. ఆదిత్య నుంచి ఈ రకమైన మూర్ఖత్వాన్ని కోరుకున్న సంతోష్ మాత్రం చాలా సంబరపడిపోతాడు. ఇంకాస్త సమయం గడిచిపోతుంది. సమయం సాయంత్రం 7 గంటలు. అలేఖ్య ఆదిత్యల కార్యానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అలేఖ్యను అందంగా తయారు చేస్తుంది శకుంతల. రూమ్లో సర్దవలసినవన్నీ గబగబా సర్దేసి బయటకు వచ్చేస్తారు నిర్మలా తులసిలు. ఆదిత్యతో ఈ విషయం గురించి ఇంకా ఎవరూ మాట్లాడలేదు. ఉదయం ఆదిత్య తీరు చూసి మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. మరి ఈ విషయం ఆదిత్యకు చెప్పమని సంతోష్ని ఆదిత్య దగ్గరకు పంపుతారు హరిశ్చంద్ర ప్రసాద్. ఆదిత్య ఉదయం నుంచి బయటకు రాలేదు, భోజనం కూడా చేయలేదు. రూమ్లోనే తనకు జరిగిన మోసాన్ని తలుచుకుంటూ పడుకున్నాడు. ఇంతలో డోర్ కొట్టిన శబ్దమవుతుంది. ఆదిత్య పట్టించుకోడు. సంతోష్ చాలాసేపు కొట్టి కొట్టి ఆదిత్య డోర్ తీసేలా లేడని ఆదిత్యకు ఫోన్ చేస్తాడు. హలో ఆదిత్య, తలుపు కొట్టేది నేనే, ఒకసారి తీయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు సంతోష్. సంతోష్ మాట విని తలుపు తీస్తాడు ఆదిత్య. ఆదిత్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఏంట్రా, ఇక బయటకు రావా? ఎప్పటికీ తలుపులు బిగించుకుని లోపలే ఉండిపోతావా ఏంటి అని కోపాన్ని నటిస్తూ అడుగుతాడు సంతోష్ కూడా. ముందు ఎందుకు వచ్చావో అది చెప్పి బయటకు వెళ్ళు, నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి అని విరక్తితో మాట్లాడతాడు ఆదిత్య. నీకంత అదృష్టం లేదు కానీ తొందరగా రెడీ అవ్వు బాబు, ఇవిగో ఈ వైట్ డ్రెస్ కట్టుకుని బయటకు రా. వైట్ డ్రెస్ ఏంటి, రెడీ అవ్వడం ఏంటి, బయటకు ఎందుకు అంటాడు చాలా చికాకుగా. నీ శోభనానికి టైం అవుతుంది కదరా అంటాడు సంతోష్ వెటకారంగా. ఆదిత్యకు సీన్ మొత్తం అర్థమైపోతుంది. కోపంతో సంతోష్ కాలర్ పట్టుకుని, ఎలా కనిపిస్తున్నానరా నేను నీకు అని అడుగుతాడు. కూల్ కూల్ ఆదిత్య, ఇప్పుడు నేనేం చేశాను, అంకుల్ చెప్పమన్నారు అని ఆదిత్య చేతుల్లోంచి కాలర్ విడిపించుకుంటాడు. నాన్న అని కాస్త శాంతిస్తాడు ఆదిత్య. అవును అంకులే అంటాడు సంతోష్. వెళ్ళి నేను రానని చెప్పు, నాకు అలేఖ్య పేరు వింటేనే అసహ్యం వేస్తుందని చెప్పు అని ధైర్యంగా చెప్పేస్తాడు ఆదిత్య. ఇంకా ఆగు, మళ్ళీ పప్పులో కాలేస్తున్నావు ఆదిత్య అని ఒక్క నిమిషం ఆగుతాడు సంతోష్. ఆదిత్యకు సంతోష్ మాటల్లో అంతరార్థం అర్థం కాక, పప్పులో కాలేయడమేంట్రా అడుగుతాడు తీక్షణంగా. నువ్వు ఇలాగే రూమ్లోనే ఉంటూ నీ ఆనందాన్ని దూరం చేసుకుని ఈ రూమ్లోనే మగ్గిపోతుంటే అక్కడ అలేఖ్య మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ హ్యాపీగా లైఫ్ గడుపుతుంది. దానికి తోడు నువ్వు అలేఖ్యను పట్టించుకోవట్లేదని ఆ ఆంటీ అంకుల్ సింపతి కూడా కొట్టేస్తుంది. మళ్ళీ నీ ఈ కోపం వల్ల ఆర్తి జీవితం కూడా బాధల్లో పడుతుంది. అందరూ మానసికంగా నలిగిపోతారు, ఒక్క అలేఖ్య తప్ప అని సంతోష్ ఏవేవో చెప్పుకొస్తాడు. సంతోష్ మాటలు ఆదిత్య బుర్రకు బాగా ఎక్కేస్తాయి. చివరకు, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు
అని అడుగుతాడు ఆదిత్య. నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆదిత్య. నువ్వు ఇప్పుడు అందరితో చాలా మంచిగా ఉంటూ అలేఖ్యకు చుక్కలు చూపించాలి. నీ టార్చర్ తట్టుకోలేక అలేఖ్య ఉక్కిరి బిక్కిరవ్వాలి అని సీరియస్గా చెబుతాడు సంతోష్. ఎప్పుడూ లేనిది సంతోష్లో ఈ క్రూరత్వం ఆదిత్యకు కొత్తగా అనిపించి, అయినా అలేఖ్యపై నాకు కోపం ఉండడంలో తప్పు లేదు. నీకు అలేఖ్యపై అంత కోపం ఎందుకు వచ్చింది? నా కోపంలో అర్థం ఉంది అంటాడు అనుమానంగా చూస్తూ. సంతోష్లో భయం మొదలైంది. ఆదిత్య ఎక్కడ పసికట్టేస్తాడో అన్నట్లు నెమ్మదిగా నవ్వుతున్నట్లు ముఖం పెట్టి ఏమీ ఎరగనట్లు, అదేం లేదు, భలే అడుగుతున్నావురా. నాకు ఆ అమ్మాయి మీద కోపం ఏంటి? కోపం కాదురా, ఆర్తి మీద ప్రేమ అలా మాట్లాడిస్తుంది అని వెంటనే, అదే అలేఖ్య వాళ్ళు ఆ కండిషన్ పెట్టకపోతే ఆర్తి మనకన్నా గొప్పింటి కోడలు అవుతుంది కదా. అలేఖ్య వాళ్ళే కదా ఇప్పుడు ఆ పల్లెటూళ్ళలో పెంకుటింటిలో ఎన్ని తిప్పలు పడుతుందో ఏంటో అని మాట మార్చేస్తాడు సంతోష్. ఆదిత్య కూడా సంతోష్ మాటల్లో కూడా నిజముందని బలంగా విశ్వసిస్తాడు. అవునరా, ఏమీ లేని ఈ అలేఖ్య ఏమో ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తుంటే, నా ఇంట్లో మహారాణిలా పెరిగిన నా చెల్లి మాత్రం అక్కడ కష్టాలు పడుతుంది. వీటన్నింటికి ఈ మహాతల్లే కదా కారణం అంటూ ఇంకా అలేఖ్యపై కోపాన్ని పెంచేసుకుంటాడు. నాకు కూడా అందుకేరా, అలేఖ్య ముఖం చూడాలన్నా కూడా నాకు అసహ్యం వేస్తుంది అని అంటాడు సంతోష్. చిచి, నాకు కూడా అలాగే ఉందిరా, అందుకే రానని చెప్పమన్నాను అంటాడు ఆదిత్య. ఇంత చెప్పాక కూడా నీ బుర్ర వెలగలేదా ఆదిత్య? ఇప్పుడు నువ్వు రానన్నా అంకుల్ వాళ్ళు ఊరుకోరు, నిన్ను బలవంతంగానైనా తీసుకెళ్తారు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నీకు ఇష్టం లేకపోతే అలేఖ్య ముఖం కూడా చూడకు. నేను అలేఖ్య మాట ఎక్కడ వినిపిస్తే అక్కడ తల వంచుకుని పక్కకు పోతున్నాను, అంతేగాని రూమ్లో కూర్చుని ఏడవట్లేదు. నువ్వు కూడా అలానే చెయ్యి. అలేఖ్య ఆర్తికి చేసిన అన్యాయానికి తగిన బుద్ధి చెప్పు అంటూ సంతోష్ తన స్వార్థం కోసం పాపం అలేఖ్యను బలి పశువును చేసేస్తాడు. అలా సంతోష్ ఆదిత్యకు ఎక్కించాల్సిన ద్వేషాన్ని అంతా ఎక్కించేసి, ఇక రెడీ అయ్యి బయటికి రా, నువ్వు ఇలానే ఉంటే అందరి దృష్టిలో నువ్వే విలన్ అయిపోతావు. ఆ అలేఖ్య మహారాణిలా ఆంటీ అంకుల్ని కీలు బొమ్మల్లా చేసి ఈ ఇంటి పెత్తనమంతా చేజిక్కించుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఒక్కడివి తప్ప అందరూ అలేఖ్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు అలేఖ్య పెత్తనం చేజిక్కించుకుంటే అదుపులో పెట్టగలగాలి అని సాక్షి తప్ప మరో లోకం తెలియని ఆదిత్యకు అలేఖ్య అంటే పూర్తిగా ద్వేషాన్ని పెంచేసి హాయిగా బయటకు వెళ్ళిపోతాడు. సంతోష్ మాటలు బాగా తలకెక్కేసిన ఆదిత్య తనలో తానే ఇలా సతమతమవుతున్నాడు. అవును, సంతోష్ చెప్పినట్లు ఇన్ని చేసిన అలేఖ్యకు ఈ పెత్తనం లాక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. పరిచయమైన 4 రోజుల్లోనే అమ్మని నాన్నని బుట్టలో పడేసి వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తిలో సగ భాగాన్ని రాయించుకోగలిగిందంటే ఎంత తెలివైందో అర్థమవుతుంది అనుకుంటూ, అమ్మో, అలా జరగకూడదంటే అలేఖ్యను నేనైనా ఆపాలి అని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో స్నానానికి వెళ్తాడు. స్నానం చేసి వచ్చిన వెంటనే సంతోష్ మంచం మీద పెట్టిన డ్రెస్ వేసుకుని కిందకు వచ్చేస్తాడు. ఆదిత్య సంతోష్ చెప్పగానే ఇలా రెడీ అయి కిందకు వచ్చినందుకు హరిశ్చంద్ర ప్రసాద్ సంతోష్ వైపు చూసి, ఒప్పుకున్నాడా అన్నట్లు సైగ చేస్తారు. సంతోష్ తన బొటని వేలుని చూపిస్తూ, ఒప్పించేశాను అంకుల్ అన్నట్లు తను కూడా సైగ చేస్తాడు. ఆ క్షణం హరిశ్చంద్ర ప్రసాద్ మనసు కుదుట పడుతుంది. ఒక పక్క శకుంతల అందంగా ఉన్న అలేఖ్యను ఇంకా అందంగా అలంకరించే పనిలో పడింది. ఇంతలో నిర్మల అలేఖ్య అలంకరణ పూర్తయిందా లేదా అని చూడడానికి శకుంతల గదిలోకి వెళ్తూనే, శకుంతలమ్మ, అలేఖ్యమ్మని రెడీ చేసేశారా? టైం అవుతుంది, మా ఆదిత్య బాబు అప్పుడే కింద సిద్ధంగా ఉన్నాడు అంటూ హడావిడిగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి నుంచుంటుంది.
వెళ్ళిన వెంటనే అలేఖ్యను చూసి తన్మయత్వంతో ఉండిపోతుంది. పట్టుకుంటే జారిపోతుందా అన్నట్లుండే పాలలాంటి తెల్లని సిల్క్ చీర మీద సిల్వర్ కలర్ కుందన్స్తో చీరంతా వర్క్ చేసి ఉంది. అది ఎలా కనిపిస్తుందంటే ఆ తెల్ల చీర మీద చిన్న చిన్న వజ్రాలను ఎంతో నైపుణ్యంతో అమర్చారా అన్నట్లు మిరుముట్లు గొలుపుతుంది ఆ చీర. ఆ చీర మీదకు అలేఖ్య వేసుకున్న బ్లౌజ్ అయితే ఇక ఎక్కడా సందు లేకుండా అందంగా అమర్చిన సిల్వర్ కలర్ కుందన్ వర్క్తో మెరిసిపోతూ చీర అందాన్ని ఇంకా రెట్టింపు చేసింది. మెడలో ఒక పెద్ద వజ్రాల హారం, దానికి సరిపడా పెద్ద పెద్ద వజ్రాలు పొదిగిన చెవి బుట్టలు, నడుముకు వజ్రాలతో చేసిన వడ్డానం, చేతులు నిండా గాజులు. ఇలా పాపిట బిళ్ళ నుంచి మొదలుపెట్టి వడ్డానం వరకు అన్ని వజ్రాలు పొదిగిన నగలే. వీటన్నిటికీ పోటీ పడుతూ ఇంకా మెరిసిపోతున్న అలేఖ్య అందం, వెనక నుంచి ఒక పక్కగా ముందుకు వేసుకున్న మల్లెపూల దండలతో అందంగా అలంకరించుకున్న అలేఖ్యను చూసిన నిర్మల తన్మయత్వంతో నెమ్మదిగా ఇలా అంటుంది. స్వర్గంలో అప్సరసలుంటారని, చాలా బాగుంటారని విన్నాను, కానీ ఇలా ఉంటారేమో అని అలేఖ్యమ్మను చూశాక అనిపిస్తుందమ్మా అని ఆశ్చర్యంగా చెబుతుంది. వెంటనే శకుంతల అలేఖ్య బుగ్గకు ముద్దు పెడుతూ, నాకు అలానే అనిపిస్తుంది నిర్మల అంటుంది. అలా వీళ్ళిద్దరూ తనను అప్సరసతో పోల్చేసరికి అలేఖ్య మురిసిపోతూ అద్దంలో చూసుకుంటూ, నిజంగానే అలా ఉన్నానా అనుకుంటుంది. ఇంకాస్త సమయం గడిచిపోతుంది. సమయం రాత్రి 9 గంటలు. అలేఖ్యను శోభనం గదిలోకి పంపడానికి తీసుకువస్తున్నారు నిర్మలా శకుంతలలు. అప్పటికే ఆదిత్య ఆ రూంలోకి వెళ్ళిపోయాడు. అలేఖ్య మాత్రం ఉదయం ఆదిత్య కోపాన్ని చూసి ఆదిత్య ఉన్న రూంలోకి వెళ్ళడానికి కూడా చాలా భయపడుతూ శకుంతల వైపు తిరిగి ఇలా అంటుంది. అత్తయ్య, ఇవన్నీ ఇప్పుడెందుకు? ఆయన ఇంకా సాక్షిని పూర్తిగా మర్చిపోలేదు. ఈ సమయంలో ఇటువంటివి ఆయనలో ఇంకా కోపాన్ని రెట్టింపు చేస్తాయేమో. నాకు చాలా భయంగా ఉంది. నేను నా రూమ్కి వెళ్ళిపోతాను అని అక్కడే ఆగిపోతుంది. అలా భయపడుతూ అమాయకంగా ఉన్న అలేఖ్యను చూసి, అలేఖ్య, వాడు మారాలంటే నిన్ను వాడు చూడాలి. వాడికి నువ్వేంటో తెలియాలి. అలా కాకుండా నువ్వు నీ రూమ్లో, వాడు వాడి రూమ్లో ఉంటే ఆదిత్య సాక్షిని మర్చిపోవడం కల్లా. అప్పుడు ఎప్పటికీ నిన్ను భార్యగా అంగీకరించలేడు. నువ్వు కొన్నాళ్ళు ఆదిత్యను భరించగలిగితే ఆదిత్య నీ వాడవుతాడు. నువ్వు నా కోడలివైపోతావు అని అలేఖ్యకు నచ్చ చెబుతూ ఎలాగైతే రూమ్ దగ్గరకు తీసుకువచ్చారు. ఇంకా అలేఖ్యలో భయం ఎక్కువైపోయింది. శకుంతల నిర్మలలు ముందుకు అడుగెయ్యమంటే అలేఖ్య మాత్రం బెదురుతూ వెనక్కి అడుగేస్తుంది. వాళ్ళు ముందుకు తోస్తున్నారు. అలేఖ్య నేను వెళ్ళను అంటూ వెనక్కి జరుగుతుంది. ఇంతలో ఇది పని కాదనుకున్న శకుంతల కాస్త కఠినంగా, అలేఖ్య, ఏంటిది? ఆదిత్యను నిన్ను కలపాలని నేను ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు ఇలా ఆదిత్య దగ్గరకు వెళ్ళడానికే భయపడితే ఎలా అని అనేసరికి శకుంతలకు ఎక్కడ కోపం వస్తుందోనని అమాయకంగా తల ఊపి, సరే అత్తయ్య, వెళ్తాను అని నెమ్మదిగా డోర్ తీస్తుంది. ఇంతలో శకుంతల అలేఖ్యను కాస్త వెనక్కి లాగి, అలేఖ్య, ఇదిగో ఈ డ్రాప్స్ పట్టుకు వెళ్ళు, ఆదిత్య కంట్లో వెయ్యి అని చేతిలో పెట్టేస్తుంది. అయ్యో బాబోయ్, ఆయన నా మాట వింటేనే ఉదయం అంత రాద్ధాంతం చేశారు. ఇప్పుడు నా చేత ఈ డ్రాప్స్ వేయించుకుంటారా అత్తయ్య అని అనుమానంగా చూస్తుంది. ఎందుకు వేయించుకోడు? వాడికి నీ మీద కోపం కాదమ్మా, సాక్షిని మర్చిపోలేక అలా చేస్తున్నాడు. సరేనా? నువ్వేం భయపడకు, నన్ను అర్థం చేసుకో తల్లి. సరే, ఇక వెళ్ళు అలేఖ్య అని లోపలికి పంపేసి డోర్ వేసేసి ఆ దేవుడికి నమస్కారం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు శకుంతల నిర్మలలు. లోపల అడుగు పెట్టగానే మంచమంతా కళ్ళను ఆకర్షించే రంగురంగుల పువ్వులతోనూ, మనసుని మైమరపించే పరిమళాన్ని వెదజల్లే పువ్వులతోనూ, రకరకాల విద్యుత్ లైట్స్తోనూ
మిరుమిట్లు గొలుపుతూ ఉంది. మనస్సుని ఆహ్లాదపరిచేలా అలంకరించి ఉంది ఆ గదంతా. ఒక పక్క నుంచి కిటికీలోంచి కర్టెన్ని తోసుకుంటూ లోపలికి వస్తున్న చల్లని గాలి. ఆకాశమంతా చాలా నిర్మలంగా ఉండి మిలుకు మిలుకుమనే నక్షత్రాల మధ్య పున్నమి నాటి చంద్రుడు గాలి సహాయాన్ని తీసుకుని అలేఖ్యను చూడడానికి అడ్డుగా ఉన్న కర్టెన్ని పక్కకు గెంటుతూ తనకన్నా అందంగా ఉన్న అలేఖ్యను కన్నార్పకుండా చూస్తున్నట్లున్నాడు అన్నట్లుంది. కానీ అలేఖ్య మనసులో దీనికి పూర్తి భిన్నంగా ఆదిత్యను చూసేసరికి భయంకరమైన అలజడి మొదలైంది. ఆదిత్య అప్పటికే మంచంపై అటువైపు తిరిగి పడుకున్నాడు. కదలడం లేదు, మెదలడం లేదు. కానీ అలేఖ్య రాకను మాత్రం పసిగట్టాడు ఆదిత్య. అలేఖ్య కూడా నెమ్మదిగా వెళ్ళి మంచంపై పక్కగా కూర్చుంటుంది. ఆదిత్య అన్నీ గమనిస్తున్నాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.